కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెస్ట్. దాంట్లో పెట్టు. కొంచెం మగ్గిందా లేదా చెక్ చేసుకోండి. మధ్యలో మగ్గలేదనుకో ఇంకో 5 మినిట్స్. సో టోటల్ 10 మినిట్స్ అండి. ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో, మళ్ళీ ఇంకో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో. ఇలా బాగా ఉడికిన తర్వాత టొమాటో మనం స్మాష్ చేసుకున్న టొమాటోస్ అండి, ఒక 2 టొమాటోస్. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ ఆ సైడ్ నుంచి ఏమండి, మీరు మసాలా చాలా ఎక్కువ కావాలంటే మొత్తం వేసుకోండి. లైట్గా ఉండాలి అంటే ఒక 5 to 6 స్పూన్స్ మీకు మటన్కి తగ్గట్టు. కొంతమందికి మసాలా బాగుండాలి, అలా మేము ఒక 10 స్పూన్స్ వేసుకున్నాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి. మీకు ఎక్కువ కారం కావాలి అంటే ఎక్కువ కారం పొడి వేసుకోండి, లైట్గా కావాలంటే లైట్గా వేసుకోండి. మేమైతే ఒక 2 స్పూన్స్ వరకు వేసాం, 1.5 స్పూన్ 2 స్పూన్స్. మటన్ మసాలా ఉంటుంది, మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి ఉంటే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అంతా వేసి ఇలా కలపాలి బాగా. మసాలాస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇలా కొంచెం ఇలా తీసుకొని టేస్ట్ చేసి చూడండి. కారం సరిపోయిందా, కారం ఎక్కువైందా, ఉప్పు ఎక్కువ ఉందా అని. సో కారం తక్కువైంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు చెక్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది మీకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. ఇలా అన్ని మసాలాస్ వేసేసాక కొంచెం వాటర్ వేసేసి, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్. ఏదైనా అంతే అండి, మనం టేస్ట్ తగ్గట్టు. మేము ప్రాసెస్ ఒక్కటి చెప్తాం, అవి ఎక్కువ తక్కువ మీ టేస్ట్ తగ్గట్టు. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ రావాలి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత